ఇక్కడ 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి అనేది అందరికీ కనబడతా ఉన్నది. ఎక్కడున్నటువంటి తెలంగాణలో హైదరాబాద్ బాండ్ అంబాసిడర్గా మార్చినటువంటి ఘనత ఇలా మన గొప్పగా టీఆర్ఎస్ పార్టీకి చెందుతుంది. కాబట్టి ప్రజలంతా కూడా టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. అంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మాగంటి గోపీనాథ్ కావచ్చు, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏం పనులు చేయలే, అభివృద్ధి గురించి ఎప్పుడు కూడా మాట్లాడలే అంటూ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. అది తప్పుడు ప్రచారం. ఈ స్లమ్ ఏరియా ఏదైతే ఉన్నదో స్లమ్ ఏరియాలో ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ చేయడానికి కొంత సీసీ రోడ్లు అనేటివి అక్కడ అది లేకుండా ఈ సంవత్సరం పూర్తి చేసే బాధ్యత ఉండే మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం కావచ్చు, వచ్చిన తర్వాత అందం చేస్తామనేటువంటి భావనలో ఉన్నటువంటి సందర్భంగా మేము ఓడిపోయినామనే సందర్భంలో ఈరోజు ఈ యొక్క నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం గడపతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 150 కోట్ల నిధులు ఇచ్చింది జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి. ప్రజలంతా మా వైపే ఉన్నారు, పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తాం, ఈ ఒక్కసారి నన్ను నమ్మండి అంటూ రేవంత్ రెడ్డి అంటున్నారు. నమ్ముతారా జనాలు? జర్మన్ నమ్మే పరిస్థితి లేదు. నిజమే చేయాలి అనుకుంటే ఈ ఎలక్షన్నే బూచి చూపించి ఈ 150 కోట్లు అప్పుడే ఇవ్వచ్చు కదా, 2 సంవత్సరాల క్రితమే. మొట్టమొదటి ఎప్పుడైతే అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత ఎక్కడైతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడ డెవలప్మెంట్ చూపించి అవి మేము మీకు చేసినాం, దీనికి మేము చేసి చూపించినామని చెప్పాలి. కానీ ఇలా అధికారం కోసం మీ ఎన్నికల కోసమే 150 కోట్లు ఖర్చు పెడుతున్నారు తప్ప దీనికి ఎలాంటి సంబంధం లేదు. మాగంటి సునీతకు మాట్లాడడమే రాదు, ఆమె ఏం పరిపాలిస్తుంది అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అవును, ఆమె గృహిణి, ఒక గృహిణిగానే ఉన్నది. ఎప్పుడు భర్త చనిపోయిన తర్వాతనే కదా ఎవరైనా మార్కెట్లోకి వచ్చేది. భర్త ఉండగా ఎవరు మార్కెట్లోకి రారు కదా. అంతకు భర్తకు తోడుగా వాడుగా ఎప్పుడైనా కార్యకర్తలు వస్తే టీ పెట్టడం కానీ టిఫిన్లు ఇవ్వడం కానీ అంతవరకు ఆమె చేసింది. ఇప్పుడు ప్రజల సమక్షంలో ప్రజా చైత్రయాత్రలో ముందున్నది. ఇప్పుడు